గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. అదేంటంటే ధనిష్ట 3, 4 పాదాలు మాత్రమే చెప్తున్నారు, మరి 1, 2 పాదాల సంగతి ఏంటి అనుకోవచ్చు. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే కుంభరాశికి చెందుతారండి. 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. కాబట్టి ఫలితాలలో కాస్త వ్యత్యాసం ఉంటుంది, అందుకే రెండు సపరేట్గా చెప్తున్నాను. ఈ వీడియోలో కేవలం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మాత్రమే. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ ధనిష్టా నక్షత్ర జాతకులకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు ఒకలా ఉంటుందండి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇంకొకలా ఉంటుంది. 31వ తారీఖు తర్వాత నుండి డిసెంబర్ 5 వరకు ఒకలా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5 నుండి చివరి వరకు ఇంకొకలాగా ఉంటుంది. ముందుగా జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే గురువు 5వ ఇంట్లో ఉంటాడండి. శని 2వ ఇంట్లో మీ ధనస్థానంలో ఉంటాడు. కావున ఏలినాటి శని యొక్క చివరి దశ అవుతుంది. రాహువేమో జన్మంలో ఉంటాడు, కేతువేమో కలత్ర స్థానంలో అంటే 7వ స్థానంలో ఉంటాడు. ఇవి ముఖ్య గ్రహాల యొక్క స్థానాలు. జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు 5వ ఇంట్లో గురువు ఉండటం చాలా అనుకూలం అండి, శుభప్రదంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరికి బాగుంటుందంటే విద్యార్థులకు, సంతాన విషయంలోనూ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అయినప్పటికీ గురుబలం ఉంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వానికి సహాయపడతాడండి గురువు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది, అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 5వ ఇంటి గురుబలం ఉంది కాబట్టి వృత్తిలో గౌరవం అనేది లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి సైతం వారి వృత్తిలో గౌరవం అనేది లభిస్తుందండి. వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది, ఆర్థిక పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఏలినాటి శని వల్ల ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో ధనిష్టా నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతాన యోగానికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సంతానం నుండి సంతోషం లభిస్తుంది. ఒకవేళ సంతాన ప్రయత్నాలు చేస్తున్నా వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో ప్రయత్నాలు అనేవి విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వైద్య చికిత్సలు ఏమైనా అవసరమైతే అవి తీసుకుని ప్రయత్నాలు చేయటం మంచిది. వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే కేతు 7వ ఇంట్లో ఉండటం అనుకూలం కాదండి. అయినప్పటికీ గురువు వివాహ ప్రయత్నాలను ముందుకు నడిపిస్తాడు. కావున ధనిష్టా 3, 4 పాదాలలో జన్మించిన వారు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే, అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా సందేహాలు వస్తాయండి. ఎందుకంటే జన్మంలో రాహు ఉన్నాడు కదా, అధిక ఆలోచనలు ఎక్కువ అన్నమాట. ఒక్క నిర్ణయం తీసుకోవటానికి పదే పదే ఆలోచన చేస్తారు. కేతు 7వ ఇంట్లో ఉండటం అనుకూలం కాకపోయినా గురువు ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడండి. కాబట్టి జూన్ 2వ తారీఖు లోపు వివాహ ప్రయత్నాలు చేసేవారికి నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి, ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఎటువంటి దోషం లేకపోతే. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే జన్మంలో రాహు, ధనస్థానంలో శని కారణంగా మానసిక ఒత్తిడి అనేది కాస్త ఉంటుంది ఈ సమయంలో. అయినప్పటికీ జూన్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలు అనేవి బాగానే ఉంటాయి. విద్యాపరంగా ముఖ్యంగా అనుకూలంగా ఉంటుందండి. ఇక జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు 6వ స్థానంలోకి వస్తాడు. రాహు ఏమో జన్మంలో ఉంటాడు, కేతు 7వ స్థానంలో ఉంటాడు, శని ఏమో 2వ స్థానంలో అంటే ధనస్థానంలో ఉంటాడు. గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల అత్యధిక ఖర్చులు అవుతాయండి, ముఖ్యంగా వైద్య ఖర్చులు. ధనిష్టా 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఆరోగ్యపరంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే రెండో ఇంట్లో శని ఉండటం వల్ల ఆ ప్రభావం వల్ల ఆర్థిక ఒత్తిడి అనేది కాస్త పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో పోటీ ఎక్కువ అవుతుందండి. మీకు పోటీదారులు ఎక్కువ అవుతారు. తెలిసిన వారిని సైతం డబ్బు విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ నమ్మకపోవటం మంచిది. అలాగే మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, మీరు ఉద్యోగం చేసే చోట కానీ, లేదా వ్యాపారాలు చేసుకునే చోట మీకంటే పై స్థాయికి వెళ్ళాలి అనే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలలో భాగంగా మిమ్మల్ని తొక్కేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి. అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే రాహు, కేతు, గురువు యొక్క ప్రభావం వల్ల సంతాన యోగానికి ఈ కాలం అనేది అనుకూలంగా ఉండదు. ఎవరికైతే వివాహమై సంతానం కలగలేదో వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉండదండి. వివాహపరంగా చూసుకున్నట్లయితే 7వ ఇంట్లో కేతువుతో పాటు 6వ ఇంట్లో గురువు కూడా మీకు అంత అనుకూలించట్లేదు కాబట్టి వైవాహిక జీవితంలో ఒత్తిడిని పెంచుతాడు. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం. ఇక మీ ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా ఈ సమయంలో వైద్య ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు నుండే, ఇప్పటి నుండే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2వ తారీఖు వరకు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాహు జన్మంలో ఉండటం వల్ల మానసికంగా ఎక్కువగా ఆలోచనలు చేస్తారే తప్ప శారీరక ఆరోగ్యం అనేది బాగుంటుందండి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో మాత్రం మ్యాక్సిమం గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలించట్లేదు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, శత్రువుల విషయంలో కావచ్చు, పోటీదారుల విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి. ఒక కంట కనిపెడుతూ ఉండాలి. విద్యాపరంగా కూడా క్రమశిక్షణ అనేది కాస్త తగ్గుతుందండి. మొత్తం ఇది సంవత్సరంలో మీకు హార్డ్ టైం ఏది అంటే ఈ సమయమే. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా మిగిలిన సమయాల్లో గురువు బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడేది వివాహితులండి. వారి జీవిత భాగస్వామికి వారికి మధ్య మనస్పర్ధలు రావటం కానీ, వారి విషయంలో వీరికి ఏదైనా నచ్చకపోవటం, అడ్జస్ట్ అవ్వాల్సి రావటం జరగవచ్చు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి గురువు ఎప్పుడైతే సప్తమంలోకి మారతాడో, 7వ ఇంట్లోకి కలత్ర స్థానంలోకి మారతాడో మళ్ళీ వివాహపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక వ్యవహారాలకు శుభప్రదంగా మారుతుంది. కాస్త వీరికి ఉపశమనం వచ్చినట్లుగా అనిపిస్తుందండి. గురువు 7వ ఇంట్లో ఉండి ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడండి. 2వ ఇంటిని చూస్తున్నాడు. కాబట్టి ఈ ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత వారి యొక్క ఆదాయం అనేది పెరుగుతుందండి. లేదా గతంలో ఎక్కడొక చోట పెట్టుబడి పెట్టి ఉంటారు కదా, దానికి తగినటువంటి ఆదాయం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇంతకుముందు వీరు పడినటువంటి ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు అనేవి పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీరు అనుకున్నంత జీతం సంపాదించడం కానీ, విజయాన్ని సాధించడం కానీ జరుగుతుంది. సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురువు 7వ ఇంట్లో ఉండి 5వ ఇంటి పైన దృష్టి పెట్టలేనప్పటికీ కూడా, అంటే పుత్రస్థానం పైన గురువు యొక్క దృష్టి లేనప్పటికీ కూడా కలత్ర స్థానంలో ఉండేటువంటి గురువు ఇండైరెక్ట్గా కుటుంబంలో ఆనందాన్ని క్రియేట్ చేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి. అయితే వివాహ జీవితం విషయంలో మాత్రం గురువు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా కేతువు ఉన్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 7వ ఇంట్లో గణేష యోగం ఏర్పడుతుంది. కేతువు, గురువు కలత్ర స్థానంలో ఉంటారు. అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వారి ప్రయత్నాలు అనేవి సఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో పూర్తిగా సమస్యలు తొలగలేనప్పటికీ కూడా సమస్యలు తగ్గుతాయి అని చెప్పవచ్చు. వాహనపరంగా చూసుకున్నట్లయితే 4వ ఇంటి పైన ప్రభావం అనేది బాగానే ఉంది కాబట్టి, అనుకూలంగానే ఉంది కాబట్టి వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి కానీ, ఎక్కడైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. అయితే ఎన్ని అనుకూలించినప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క చివరి దశలో ఉన్నారు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకపోవటమే మీకు మంచిదండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఏలినాటి శని వల్ల కాస్త ఇబ్బందులు పడే ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు జీవితం గురించి నేర్చుకునేటువంటి గుణపాఠాలను ఈ సంవత్సరంలో ఉపయోగించండి. ఒక మాటలో చెప్పాలంటే ధనిష్ఠ 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 2026 సంవత్సరంలో ఆత్మవిశ్వాసం, వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం మధ్య పోరాటాన్ని సూచిస్తుంది. మీకు ఉత్తమమైనటువంటి కాలం ఏదంటే స్టార్టింగ్లోనేనండి, జూన్ 2వ తారీఖు వరకు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కూడా బాగానే ఉంటుంది.
డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కలత్ర స్థానం నుండి కేతు వెళ్ళిపోతాడండి. కేతువేమో 6వ ఇంట్లోకి వెళ్తాడు, రాహువేమో 12వ ఇంట్లోకి వెళ్తాడు. ఎవరైతే ఆన్‌షోర్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లేదా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి డిసెంబర్ 5 తర్వాత ఇంకా యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే మీకు ఎక్కువగా ఒత్తిడి ఉండే సమయం వల్ల జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలోనండి. ముఖ్యంగా ఎవరికంటే అప్పులు ఉంటాయి కదా, ఎవరైతే ఈఎంఐలు చెల్లించాలో, అప్పులు ఉన్నాయో, అప్పులు తీర్చాలో లేదా లోన్లు కట్టాలో, ఆరోగ్యం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జూన్ నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో ఇబ్బందులు పడతారండి. కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారం అలాగే కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలను పాటించండి. కేతువు వినాయకుణ్ణి ఆరాధిస్తే త్వరగా ప్రసన్నం అవుతాడు. ఒకవేళ ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి కరెక్ట్గా వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసు అనుకోండి, అంటే కేవలం రాశి నక్షత్రం మాత్రమే కాకుండా వారి జాతక కుండలి తెలిస్తే కనుక, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని, అంటే మీ జాతకం ప్రకారం ఉదాహరణకు ఒక 10 మంది ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించారనుకోండి, అందరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు, కాస్త వ్యత్యాసం ఉంటుంది. మీరు జన్మించిన రోజు బట్టి, సమయం బట్టి మారిపోతూ ఉంటుంది. దాని ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు ధరిస్తే జీవితంలో అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. అదృష్టం కాస్త కలిసి వస్తుంది. మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.